హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని. సండే కదా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బిర్యానీ అనమాట. నేను ఇంతవరకు బిర్యానీ చేస్తున్నాను కానీ కుక్కర్లో చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. బిర్యానీ డబరాలో చేసేది నేను ఫస్ట్ టైం అనమాట. ఎలా చేయాలనేది చూద్దాం రండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడైతే ఎలా చేయాలని చూద్దాము. డబరా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే నేను 4 స్పూన్లు నూనె వేసుకున్నాను. 4 స్పూన్లు వేసుకున్నాను అనమాట. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోండి. ఇప్పుడైతే బిర్యానీ ఆకు, పట్ట, నసుపు, బిర్యానీ మసాలా అంతా వేసుకోండి. వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాడ్చుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసి వాడ్చేసేయండి. ఆ చికెన్ అయితే నేను ముందుగానే కలిపి పెట్టుకునేసాను అనమాట. ఎలా కలిపాను అనేది మిస్ అయింది, సారీ అండి. నేనైతే చెప్తాను చూడండి. ఫస్ట్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆకు, అనాసపు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట పౌడరు. అది గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడరు, బిర్యానీ మసాలా అన్నీ వేసి కలరు, ఎర్రమిరపొడి తీసుకున్నాను నేను. పెరుగు ఎక్కువ వేసుకోండి. పెరుగు ఒక నిమ్మకాయ సైజు, ఒక చింతపండు సైజు ఒక నిమ్మకాయ తీసుకొని ఒక నిమ్మకాయ అంతా వేసేసాను. మొత్తం వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ అయితే బాగా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో నానబెట్టేసామంటే మసాలా అనేది చికెన్కి బాగా నానుతుంది అనమాట. నాని ఉప్పు అంతా కారం బాగా పడుతుంది. ఇప్పుడైతే ఆ చికెన్ ఎత్తి ఒక 10 నిమిషాలు బయట పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో తీసి అలానే వేసేయకూడదు. ఒక 10 నిమిషాలు తీసి బయట పెట్టేసేయాలి. ఇప్పుడైతే ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది. ఆ చికెన్ తీసుకుని ఇప్పుడు ఆయిల్ వేసేసి వేసిందే కలబెట్టకూడదండి. అప్పుడే కొంచెం బాగుండదు. చికెన్ వేసిన వెంటనే అలానే వదిలేయండి. నూనె అంతా కొంచెం పైకి తేలిన తర్వాత బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్న, తక్కువ ఉంది కాబట్టి. అడుగు మాడనీయకుండా చూసుకోండి. అడుగు మాడేసిందంటే బాగుండదు, మళ్ళీ మాడు వాసన అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దానికి తగినంత నీళ్ళు అయితే వేసుకున్నాను. 6 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చూడండి. సాలకపోతే ఇంకా ఉప్పు వేసుకోండి. ఉప్పు మాత్రం రాళ్ళు ఉప్పే వేయండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. రాళ్ళు ఉప్పు నీళ్ళలో కరుగుతుంది అనమాట. సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమల్లి అయితే వేసేసాను అనమాట. బియ్యం కూడా వేసాను, అది స్కిప్ అయింది, సారీ అండి. ఇప్పుడైతే మూత పెట్టేసి గిన్నెలో అయితే నీళ్ళు పెట్టాను అనమాట, ఆవిరిపోకుండా బయట బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ఫైనల్గా చూడండి ఎలా వచ్చింది అనేది. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. టమాటాలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను గుడ్లు అయితే ముందుగానే ఉడికి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసేసాను. టేస్ట్ అయితే చూసారు, చాలా బాగుంది అసలు. మీరు కూడా మన ఛానల్లో ఎలా చేయాలని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫైనల్గా మేము వేసుకొని తిన్నామన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.